కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెంది స్వచ్ఛందంగా జగన్కు స్వాగతం పలుకుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవన్నారు. విద్య, వైద్యం అందించాల్సిన ప్రభుత్వం కల్తీ మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఏదైతే నర్సీపట్నం దగ్గర మెడికల్ కళాశాల ఉందో దాన్ని సందర్శించడానికి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. దానికి సంబంధించి ఎక్కడికక్కడైతే నిలువరించడానికి అయితే ఇక్కడ పోలీసులు అయితే యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్న పరిస్థితి పూర్తిగా దాని మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుండడం అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా జనం అయితే ఉండద్దని చెప్పేసి జగన్ కోసం ఎవరు కూడా వచ్చినా కూడా నిర్వహించే పరిస్థితి అయితే కనిపించడం జరుగుతుంది. ప్రస్తుతం అనకాపల్లి హైవే రోడ్ ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా మనం విజువల్స్ అయితే చూడొచ్చు. ఎక్కడికక్కడ అన్ని కట్టడి చేస్తూ ఎవరిని కూడా ముందుకొచ్చే ప్రయత్నం చేసేందుకు అయితే అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాడుగులలో ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా పనిచేసిన మనతో పాటు అనురాధ గారు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం అసలు పూర్తిగా. మేడం, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఏదైనా వైఫల్యం చెంది ప్రజా వ్యతిరేకత వచ్చిందంటే మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే అని చెప్పి ఇప్పటికే ప్రజలు గుర్తించారు. రోడ్డెక్కి జగనన్నకి ఏదైతే జగనన్న హయాంలో సంక్షేమ పథకాలు అందుకున్నారో, ఏ ఇల్లు అయితే ప్రతి ఇల్లు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకం అందుకుంది, ఎక్కడ కూడా ఎవరికి మేలు జరగలేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఇప్పటికే గుర్తించి ప్రజలు రోడ్డెక్కి జగనన్నకి జయజయలు కొడుతూ మద్దతు తెలపడానికి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏదైతే సందర్శించడానికి జగనన్న ఇచ్చేస్తున్నారో దానికి జగనన్నకు మద్దతుగా ఈ రోజు అయితే ప్రజలందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి రావడం జరిగింది. కేవలం భయంతో మద్యం మీద ఉన్న దృష్టి ప్రజా ఆరోగ్యాల పట్ల కానీ విద్య పట్ల కానీ ఎటువంటి ఇది కూడా లేదని చెప్పి చిత్తశుద్ధి లేదని చెప్పి తేటతలం అయ్యింది. గత ప్రభుత్వం మీద ఏదైతే నిందలు మోపారో ఈ రోజు తేటతలం అయ్యింది. ఇప్పుడైనా డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జగనన్న ఎప్పుడు కూడా ప్రజలకు అండగా నిలబడ్డారు. కనీసం ప్రజలు మీకు ఏదైతే చిత్తశుద్ధితో నమ్మకంతో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారో ఆ దిశగా మీరు జనానికి ఉపయోగపడే కార్యక్రమాలు జరపండి. ప్రశ్నించే గొంతు అని చెప్పి పెద్ద పెద్ద నోర్లు వేసుకొని గతంలో ప్రచారాల్లో పడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? హోంమంత్రి గారు ఇప్పుడైనా చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ పోలీసుల్ని అరాచకాల దగ్గర పెట్టండి, కానీ ఇటువంటి జగనానికి మద్దతు తెలిపిన దగ్గర మాత్రం పెట్టొద్దు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా నిలువరించే ప్రయత్నం చేయడంతో పూర్తిగా అయితే వీళ్ళంతా కూడా అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇక్కడ భారీ స్థాయిలో అయితే చేరుకున్న ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా వెళ్లేందుకు ఎక్కడ ఆంక్షలు పెట్టడంతో పూర్తిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు అయితే ఉదయం నుండి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం అయితే ఇక్కడ ర్యాలీగా అయితే వాళ్ళంతా కూడా గుమ్ముగుండి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని భరోసా కల్పించడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాల నాయుడు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగితే మరింత తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎంత మందిని అడ్డుకోవడానికి కారణం ఏమంటారు? అసలు ఎందుకు అడ్డుకుంటుంది ప్రభుత్వం? ఈ రోజు కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో ఆ పరిపాలన తగ్గట్టుగానే ప్రజలు కూడా ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పేదల తాలూకా కుటుంబాల తాలూకా విద్యార్థులు మెడిసిన్ చదువుకోవడంతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఉండాలని, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా వైద్యాన్ని అందివ్వాలనేటువంటి ఆలోచనతోనే మరి 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసేటువంటి మంజూరు చేశారు. మరి ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు 14 నుంచి 19లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణం జరిగితే, ఆ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పడితే ప్రజలందరూ కూడా ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేదని ఉంటుంది. ఈ 17 మెడికల్ కాలేజీలు ఎవరు నిర్మించారు, ఎవరు తీసుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ఉంటుంది కాబట్టి ఆ పేరు ఎక్కడ కనిపించకుండా ఉండేదానికి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలన విధానం ప్రైవేటీకరణ, ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ. అందులో భాగంగా ఈరోజు 17 మెడికల్ కాలేజీని కూడా పీపీపీ మోడ్లో ఇచ్చేయడానికి, అందులో వాళ్ళ తాలూకాలందరికీ కూడా కట్టబెట్టేదానికి ఇటువంటి ప్రణాళికలను వాళ్ళు తయారు చేసుకొని ముందుకెళ్తున్నారు. ప్రధానంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక ప్రశ్న అయితే లేవనెత్తున్నారు. అసలు అనుమతులే లేవు, జీవోయే లేదు, ఎక్కడుంది కాలేజ్ అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? దీనికి అంతటికీ సమాధానం చెప్పడానికే ఏదైతే అయ్యన్న పాత్రుడు గారు సవాలు విసిరారో దాన్ని స్వీకరిస్తూ
ఏ విధంగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ మంజూరు చేశామో, జియో నెంబర్ ఏంటి, ఇటువంటి అన్నిటి మీద కూడా మాట్లాడడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా నర్సీపట్నం నిర్మాణ దశలో ఉన్నటువంటి చాలా వరకు నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 16 మాసాల నుంచే పనులు నిలిచిపోయినాయి. ఎన్నికలు వచ్చినంత వరకు కూడా నిర్మాణం జరుగుతూనే ఉంది. అది కంటిన్యూ చేయాలా. ఆ విధంగా కంటిన్యూ చేసి ఉన్నట్లయితే ఈ పాటికి దరిదాపులుగా బిల్డింగ్లను కూడా పూర్తి అయి ఉండేవి. ఈ 16 మాసాలుగా ఆ నిర్మాణాన్ని కూడా ఆఫ్ చేశారు కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో ఏ మేరకు నిర్మాణం జరిగింది, జరుగుతున్నటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి, మంజూరు చేసేటువంటి విధానము, జీవో, ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రశ్నలు ఉద్దేశించి ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా చెప్పడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నర్సీపట్నంలో ఉన్నటువంటి మాకవరపాలెం దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ప్రాంతానికి వచ్చి ప్రజల సమక్షంలోనే ఒక ప్రెస్ రిపోర్ట్ని విడుదల చేయడానికి ఇంచుమించుగా రాబోతూ ఉన్నారు. అందువేలో ఉన్నారు. మాకవారిపాలెంలో ఏదైతే నిర్మాణ దశలో ఉన్న ఈ యొక్క మెడికల్ కళాశాల యొక్క ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూపించడానికి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడికి చేరుకోవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మేము భారీ ఎత్తున అయితే స్వాగత సుమాంజలి పలకడానికి ప్రారంభం వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని అడ్డుకోవడానికి అయితే పోలీసులతో పాటు పోలీసుల పైన తీవ్ర ఒత్తిడి చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఒత్తిడి చేస్తున్న విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా నినాదాలు చేస్తూ కూడా హోరాహోరీగా అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి ఏదైతే స్టాండ్ తీసుకొని మాజీ ఉప ముఖ్యమంత్రి ఒకటే ప్రశ్న అడగడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క మెడికల్ కాలేజీలు కావచ్చు, అలానే పబ్లిక్ ని నిర్వహించే ఆవశ్యకత కానీ ఎక్కడ ఉందనే విషయాన్ని అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, అనకాపల్లి.